నమస్తే అమ్మా. నమస్కారం. ఈ కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏపీలో, మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జనసేన పార్టీ అనుకుంటున్నా. అంటే జనసేన టీడీపీ? అవును, టీడీపీ జనసేన రెండు కలిసే కదా. మరి ఎందుకు అనుకుంటున్నారు? మరి వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు? అంటే చాలా చేశాడు కదా, అందరికి ఇల్లు ఇచ్చి బాగా చేపించాడు కదా, అందుకని వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నా. మరి ఇల్లులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు? ఇవ్వలేదు కదా, ఇస్తే ఇంకెందుకు, ఆయనకే ఓటేస్తాం కదా, దొంగలోట్లేక అందరు వేసేది. మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? ఈ 5 years జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? కరోనా వచ్చింది, సగం మంది జనం చచ్చారు. మళ్ళీ వస్తే జగన్ తీసుకురాకపోయినా, జగన్ వచ్చిన తర్వాతే కదా, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రాలేదు కదా కరోనా, అప్పుడు దాకా బతికే ఉన్నారు జనాలు, ఆడొచ్చాడుగా పోయింది. అందుకే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు కదా జగన్ గారు. సో నిజంగానే చేశారనుకోవచ్చా? చేస్తానే ఉంటాడు ఉన్నంతకాలం, సీఎంగా ఉన్నంతకాలం, పోతే దరిద్రం పోయిద్ది. మరి జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మంచిగానే అనిపిస్తుంది. నేనైతే పవన్ కళ్యాణ్ గెలవాలనుకుంటున్నాను. మరి ఈసారి పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం అయితే 2 చోట్ల ఓడిపోయారు కదా, మరి ఈసారి గెలిచి అట్లీస్ట్ అసెంబ్లీకైనా వెళ్తారనుకుంటున్నారా? వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చులే కానీ అదే అందరూ వచ్చారు కదా, ఫ్యాన్స్ అయితే బాగా వచ్చారు, అది కూడా లేదు కదా జగన్కి. మరి టీడీపీ జనసేన 2047 విజన్ తో ఈ ఎలక్షన్లు వెళ్తున్నారు కదా, మరి ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు 175 కి? నాకు తెలియదు అనుకో, నేనే సీఎం అయితే బాగుండేది, తెలిసేటప్పుడు నాకు. 175 రావచ్చు. 175 రావచ్చు. అంటే 175 రావచ్చు అనుకుంటున్నా నేనే వేస్తా లాస్ట్ 75ది. అవును. ఓకే అమ్మా, ఇప్పుడు ఒకవేళ వీళ్ళు వస్తే మరి ఉద్యోగాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు టీడీపీ హయాంలో? పవన్ కళ్యాణ్ వస్తే కనుక ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండిద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సినిమాలో చేస్తున్నాడుగా, వచ్చిన డబ్బులన్నీ ప్రజలకి పెడుతున్నాడు కాబట్టి ఆయన రావడమే బాగుండిద్ది అనుకుంటున్నాను నేను. సో జగన్ గారికి కనుక పెడుతున్నా అని చెప్తున్నారు కదా సంక్షేమ పథకాలు అవన్నీ, సో ఎలా రావు అమ్మఒడే పోయింది, ఇంకా అయ్యే వస్తాయి చెప్పు. మరి సంక్షేమ పథకాలు మీకు ఎలా అనిపించాయి అనుకోవచ్చమ్మా? ఆయన ఇచ్చిన పథకాల్లో ఒక్క పథకం కూడా నాకు రాలేదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? నాకు తెలీదు. ఎవరాలో ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అని చెప్తా.